అటవీ శాఖ వారి నివేదిక ప్రకారం ట్యాంకుబేడు ప్రాంతంలో, మల్లవరం పరిసర ప్రాంతాలలో పులి సంచరించుతున్నది. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండవలెను. గత వారం రోజులుగా పోలవరం ఏజెన్సీ ప్రాంతాలను వణికించినటువంటి పెద్ద పులి ఏలేశ్వరం రిజర్వాయర్ను దాటుకుని కాకినాడ జిల్లాలోకి ప్రవేశించిన పరిస్థితి కనిపించింది. కాకినాడ జిల్లా పరిధిలోకి వచ్చే జగ్గంపేట నియోజకవర్గంలో ఇప్పటికే కూడా సంచరించినటువంటి పెద్ద పులి పాదముద్రల ఆధారంగా అధికారులు అయితే అక్కడ ఖచ్చితంగా పెద్ద పులి తిరుగుతుందంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. మరోపక్క జగ్గంపేట నియోజకవర్గం నుంచి దాటుకుని ఇది తాజాగా ప్రస్తుతం ప్రతిపాడు నియోజకవర్గంలోకి ఎంటర్ అయిందని కూడా అధికారులు గుర్తించారు. ఒక ఆవు దూడను మరొక ఆవును కూడా చంపి తినడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. స్థానిక రైతులందరూ కూడా అలర్ట్గా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపించింది. ప్రధానంగా గతంలో కూడా ఈ పెద్ద పులి భయం అయితే కాకినాడ జిల్లా వాసులకు కొత్త కాదు. గతంలో 3 ఏళ్ల క్రితం ఇదే ప్రాంతంలో అంటే ప్రతిపాడు పరిసర ప్రాంతాలలో అయితే పెద్ద పులి దాదాపు నెల రోజుల పాటు ముప్పు తిప్పలు పెట్టి రైతులను చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నెట్టిన పరిస్థితి కనిపించింది. తర్వాత అక్రమంగా నర్సీపట్నం అడవుల మీదుగా విశాఖ మీదుగా అది కనుమరుగైన పరిస్థితి కనిపించింది. అయితే ప్రస్తుతం మళ్ళీ ఏదైతే మొన్నటి వరకు కూడా పోలవరం జిల్లాతో పాటు తూర్పుగోదావరి జిల్లా పరిసర ప్రాంతాలతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లాలో సంచరించినటువంటి పెద్ద పులి ఇప్పుడు ఏలేశ్వరం రిజర్వాయర్ దాటుకుని ప్రతిపాడు నియోజకవర్గం వైపుగా ప్రయాణం చేయడం కూడా ఇక్కడ ప్రజలను అయితే మరోసారి పులి భయంలోకి నెట్టిన పరిస్థితి కనిపించింది. గతంలో కూడా ఈ కాకినాడ జిల్లా పరిధిలోకి వచ్చే ప్రతిపాడు నియోజకవర్గంలో దాదాపు 20 ఆవులను పైగా చంపి తిన్న పెద్ద పులి అప్పట్లో ఒక సంచలనం అయితే సృష్టించింది. మళ్ళీ ఇప్పుడు మొన్నటి వరకు కూడా తప్పించుకుని తిరుగుతుందో అదే పులి ప్రస్తుతం అయితే ప్రతిపాడు నియోజకవర్గం వీధిగా అటవీ ప్రాంతంలో అయితే సంచరించడం కూడా స్థానిక రైతులతో పాటు ప్రజల్లో కూడా తీవ్ర కలవరానికి గురి చేస్తుంది. ఇప్పటికే కూడా రేడియో కాలర్ ఏర్పాటు చేసినటువంటి అధికారులు దాని అడుగు జాడలు గుర్తిస్తున్నప్పటికీ కూడా కొన్ని చోట్ల అయితే దాని యొక్క సిగ్నల్స్ వీక్గా కనిపించడంతో అది ఎటువైపుగా వెళ్తుందో కూడా తేల్చుకోవాలని పరిస్థితి కనిపిస్తుంది. ఈ పెద్ద పులిని పట్టుకునేందుకైతే ఇప్పటికే విశాఖపట్నంతో పాటు శ్రీశైలం నుంచి కూడా ప్రత్యేక బృందాలు అయితే తీసుకొచ్చారు. గతంలో ఈ పులి తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. తూర్పుగోదావరి జిల్లా నుంచి తర్వాత అదే తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి వచ్చే మండపేట నియోజకవర్గంలో కూడా ఇది సంచరిస్తున్న క్రమంలో అంటే ఫిబ్రవరి 6వ తారీఖునైతే మండపేట నియోజకవర్గ పరిధిలోని రాయవరం మండలం కూర్మాపురం అనే ప్రాంతంలోకి అయితే ప్రవేశించింది. అప్పుడు దీనికి సంబంధించి ఆ పులిని పట్టుకునేందుకు పెద్ద ఎత్తున అటవీ శాఖ అధికారులు ప్రత్యేక రెస్క్యూ టీంని రప్పించి ఎలాగైతే మొత్తం మీద ఫిబ్రవరి 6వ తారీఖునైతే పెద్ద పులిని అయితే బంధించారు. ఈ కూర్మాపురం అనే ప్రాంతంలో బంధించి దీన్ని వైజాగ్లోని పెద్ద పులుల సంరక్షణ కేంద్రానికి అయితే తరలించారు. అక్కడ కొన్ని రోజుల సంరక్షణ అనంతరం తర్వాత మళ్ళీ ఈ పెద్ద పులిని అయితే పాపికొండల రిజర్వ్ ఫారెస్ట్లో అయితే వదిలిపెట్టారు. అది అటవీ వైపుగా ప్రయాణం చేయడం మాని మళ్ళీ ఇది జనావాసాల వైపు రావడం కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. దీనికి ఏర్పాటు చేసినటువంటి రేడియో కాలర్ ఆధారంగా దీని యొక్క కదలికలను ఎప్పటికప్పుడే గుర్తిస్తున్నటువంటి అటవీ శాఖ అధికారులు మొత్తం మీద దీని కదలికలను గుర్తించారు. ఇది పోలవరం జిల్లాలోకి ప్రవేశించి అక్కడ జనావాసాలు అంటే గిరిజన ప్రాంతాల్లో సంచరిస్తూ కూడా కొన్ని ఆవు దూడలపై దాడి చేయడం కూడా ఆందోళన కలిగించింది. తర్వాత మళ్ళీ తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి మళ్ళీ అటు అల్లూరు జిల్లాలోకి ఇది ఒక చోటంటూ లేకుండా రోజుకు 30 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తూ కూడా ఇది అధికారులను ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే జగ్గంపేట నియోజకవర్గం మీదుగా ప్రతిపాడు నియోజకవర్గంలోకి రావడం ఇక్కడ ప్రజలనైతే ఆందోళన కలిగిస్తుంది. దీంతో కాకినాడ జిల్లా ప్రజల్లో అయితే ఒక రకమైన ఆందోళన అయితే ప్రారంభమైంది. అయితే ఈ పెద్ద పులి గతంలో దొరికిన పెద్ద పులి ఇది కూడా ఇప్పుడు తిరుగుతున్న పెద్ద పులి ఒకటే అని నిర్ధారణ కావడంతో కూడా ప్రజలు కొంత అసహనం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే దొరికిన పులిని మళ్ళీ అది సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లకుండా పాపికొండల రిజర్వ్ ఫారెస్ట్లో వదలడం, అది అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఈ పోలవరం జిల్లాలోకి ప్రవేశించడం, ఇదంతా కూడా కొంత ప్రజల్లో అయితే కొంచెం ఇది కన్ఫ్యూజ్ కలిగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే
పట్టుకున్న పెద్ద పులిని మళ్ళీ దగ్గరలో అడవిలో వదలడం ఏంటన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. మొత్తం మీద ఏదైతే ఈ పెద్ద పులి మళ్ళీ ఆ పులే ఈ పులి అని నిర్ధారణకు రావడంతో ప్రజలు ఈ అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే లేకపోలేదు. అయితే ఇప్పటికే కూడా అటవీ శాఖ అధికారులు దీనికోసం ట్రాప్ ఫోన్లను అయితే ట్రాప్ గేజ్లను ఏర్పాటు చేశారు. మరోపక్క అటవీ ప్రాంతాలు అంటే కొండ ప్రాంతానికి ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతాలలో అయితే ఇప్పటికే కూడా ఎరలను ఏర్పాటు చేసి ట్రాప్ గేజ్లను ఏర్పాటు చేసినప్పటికీ కూడా పెద్ద పులి ఏమాత్రం చిక్కడం లేని పరిస్థితి అయితే ఉంది. ఏలేశ్వరం రిజర్వాయర్కు ఆనుకుని ఉన్నటువంటి ట్యాంక్ బీడు వద్ద కూడా ఇదే పరిస్థితి, ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యారు. అయితే ఆ పెద్ద పులి ఆ సమీప ప్రాంతాల్లో తిరిగింది, కానీ అది ట్రాప్ బోన్లోకి అయితే చిక్కని పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో పెద్ద పులి భయం అయితే ప్రతిపాడు నియోజకవర్గంలోకి రావడం, అక్కడ ఆ ప్రజలు అయితే అక్కడ ఇప్పటికే కూడా 2 ఆవులపై అంటే ఒక ఆవు దూడ ఒక ఆవుపై దాడి చేసి చంపడం మొత్తం మీద ఆందోళన కలిగిస్తుంది. ప్రతిపాడు నియోజకవర్గంలో చాలామంది రైతులు ఆవులను పోషించుకుంటూ అంటే పాడిని పోషించుకుంటూ కూడా జీవనం సాగిస్తుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో గతంలో కూడా అనుభవాలను జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పటికే మేము చాలా ఇబ్బందులు గతంలో 3 ఏళ్ల క్రితం చాలా ఇబ్బందులు పడ్డాం, మళ్ళీ పెద్ద పులి వలన మళ్ళీ ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి అయితే దాపురించిందని కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద పెద్ద పులి గత 15 రోజులు పైబడి ఈ ప్రాంతాలను వణికిస్తుండగా ఇప్పుడు తాజాగా కాకినాడ జిల్లాలోకి ప్రవేశించి ప్రతిపాడు నియోజకవర్గం, జగ్గంపేట నియోజకవర్గాన్ని కూడా వణికించడం కొంచెం ఆందోళన కలిగించే అంశంగా ఉంది. ఇది గతంలో మాదిరిగా ఈ ప్రతిపాడు నియోజకవర్గం దాటుకుని నర్సీపట్నం అడవుల మీదుగా ఇది అడవిలోకి వెళ్తుందా, లేకపోతే మళ్ళీ ప్రతిపాడు నియోజకవర్గంలోనే జనావాసాల్లోకి చొరబడుతుందా, లేదా ప్రతిపాడు నుంచి మళ్ళీ తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించి అంటే రాజానగరం నియోజకవర్గంలోకి ఎంటర్ అవుతుందా అనే భయాందోళనలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రతిపాడు నియోజకవర్గంలో ఆల్రెడీ 2 ఆవులను చంపడం కూడా ఇక్కడ సంచలనం కలిగించింది. ఇటువంటి నష్టం కలిగించకుండా ఇప్పటికైనా అధికారులు పక్కా ప్రణాళికతో దాన్ని పట్టుకుని అవసరమైతే గతంలో మండపేట నియోజకవర్గంలో చేసినటువంటి రెస్క్యూ టీంని రప్పించి ఇక్కడ కూడా ఇది ట్రాప్ గేజ్లను ఏర్పాటు చేసి మొత్తం మీద పెద్ద పులిని పట్టుకోవాలని కూడా ప్రజలు డిమాండ్ అయితే వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏబీపీ దేశం నుంచి సుధీర్.